కర్నూలులో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. వైసీపీ నేతలు నగరంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మంత్రి టీజీ భరత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కబ్జాల ఓడు రౌడీజం చేయడు, ఎక్కడ అల్లరి చేయడు. అటువంటి వ్యక్తిని రౌడీ నశించాలి. రౌడీజం కర్నూలు వైఎస్ఆర్ పార్టీ రౌడీజం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు భయపడించాలా? వాళ్ళు రౌడీలు చేసి మనం భయపడాలన్నా? ఈరోజు చెప్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఇవాళ సవాల్ ఇస్తున్నా. రౌడీజం మీకు కాదు, మాకు కూడా తెలుసు. కానీ నిన్న కొంతమంది ఇక్కడ పార్టీ అధ్యక్షుడు పెద్ద మొగోడు 21 సంవత్సరంలో మద్దతు చేసి కేసులు కూడా సిద్ధార్థ రెడ్డి. నేను అడుగుతున్నా, మద్దతు చేయడం మీకు తెలుసు, కూలీలు చేయడం మీకు తెలుసు, దోచుకోవడం మీకు తెలుసు, రేల బ్యాంకులు చేయడం మీకు తెలుసు. కానీ మా భరత్కి తెలియవు. కానీ ఈ రోజు నుంచే ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏదైనా సరే, ఏ అడ్డంకులు చేసినా, ఏ అల్లరి సృష్టించాలనుకున్నా భరత్ ఏంటో రేపటి నుంచి చూపిస్తాం. మీ దమ్ముంటే రౌడీజం చేసినా టోల్ తీస్తాం. మీరు అనుకున్నట్టు అధ్యక్షుడు యశ్వమోహన్ రెడ్డికి చెప్తున్నా, మీరు ఆట సాగనంగా ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు మీరు ఏం మాట్లాడినా మేము మాట్లాడలేదు. నిందల మోపడం, మీ ఇష్టం వచ్చిన మాట్లాడడం దయచేసి మానండి. రౌడీగా మానండి. అందుకే పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దుర్మార్గులకు ఎప్పుడు కూడా ధర్నాలకు కానీ పర్మిషన్ ఇవ్వద్దండి. వెంటనే ఎస్సీ మోహన్ రెడ్డి మీద సిద్ధార్థ రెడ్డి అనవసరంగా భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. ఇంకా మీ రౌడీజం ఆట కట్టండి. 24 అవర్స్ లోపల వీళ్ళను ఒక మంత్రి బాధ్యతాయుతంగా ఉండి రాష్ట్ర మంత్రి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీలు అంతా రౌడీలే, కూనికూరలయ్యా. అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసుల్లో కేసులు ఉంటాయి. ఆ కేసు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా భరత్, టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడైనా చిన్నపిల్లడు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్వీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో, నీకు అల్లర్లు సృష్టించి టౌన్లో అరాచకాలు సృష్టించి కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. టౌన్ ఇవ్వాల, కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్నీ ఇక్కడ టౌన్లో అన్ని స్వస్థతలు ఉన్నాయి, మంచి మంత్రి వచ్చాడు. అటువంటి వ్యక్తిని అరాచకాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను భరతే రెచ్చగొట్టి
మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంది కర్ర ఎర్ర చేస్తే యశ్వమోడు నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంది టీచర్ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలను హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరిని పోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడైనా తప్పు చేస్తా చూపించండి, ఎక్కడైనా కచ్చసాయి నువ్వు చేస్తా చూపించండి, ఒకరి మీద అడ్డంగా కేసులు పెట్టాడో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా మర్చిపోయి ఉంటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాల సీసం పెట్టాడు కదా మన ముఖ్యమంత్రి కోసము. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికిచ్చినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని తరిమి కొట్టాడు కదయ్యా, సొంత చెల్లని బయట దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గుల కింద మీరు పనిచేస్తున్నారే, దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికిమాల వాళ్ళ కాదా? మొన్న రాత్రి 12 గంటలకి 12వ తేదీ 1:30కి కరెక్టు లక్ష్మీవారి చిన్ని గతంలో రౌడీ షీటర్ అతను. అదేవిధంగా వాళ్ళ నాన్న చనిపోతే వెంగయ్య అని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి రౌడీ షీటర్లకు ప్రోత్సహించి రౌడీ షీటర్లు తీపించి గవర్నమెంట్ జాబులు ఇచ్చి ఈరోజు హత్యా రాజకీయాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కన్నా వాళ్ళు చేస్తున్న రౌడీజం కానీ ప్రతి ఒక్కటి మేము ఏ దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మేము అధికార పార్టీలో ఉన్నా కూడా, మా సార్ భరత్ సార్ ఉన్నా కూడా, మినిస్టర్ ఉన్నా కూడా మేము అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఏ దాంట్లోనా కానీ ప్రతి ఒక్క దాంట్లోనా కానీ మేము చేస్తున్న అభివృద్ధి. టీడీపీ పార్టీలో నేను క్లస్టర్ ఇన్ఛార్జి, మా తమ్ముడు సునీల్ కుమార్ బూత్ ఇన్ఛార్జి. మా తమ్ముడు మేము చేస్తున్న అభివృద్ధిని ఓడ్చలేక రాత్రి 1:30కి కత్తులతోటి దాడి చేసాగన సొంతం అన్నని మా గేర్లో ఇంటి పక్కన వాళ్ళు కానీ సందులో వాళ్ళు కానీ అరుపులకి చేసాగన కత్తులతో కొట్టి గొంతు మీద కూర్చొని చంపబోతుంటే మా తమ్ముడిని తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని పోయి ఎమ్మెల్సీ చేపించి రిటర్న్ కోటేషన్లో తెల్లదమ్మున 5 గంటల వరకు ఉండి ఎమ్మెల్సీ చేపించడం జరిగింది. కొంతమంది నాయకులు ప్రెస్ ముందర వచ్చి మాట్లాడడం జరిగింది. మీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్లో గులకరాయితో దెబ్బ తగిలించుకొని రాష్ట్రం మొత్తం సానుభూతి తెచ్చుకొని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కార్యకర్తలకి వాళ్ళకున్న నాయకులకి అందరికీ మీరు కూడా ఇదే విధంగా డ్రామా ఆడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే డ్రామా పరంగా బాలు అనే వ్యక్తి పోలీసులు ఆయన దగ్గరికి పోతే మాట్లాడకపోయి చెయ్యి కోసుకొని